రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తమ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు జీవితాంతం అబద్ధాలు ఆడుతూనే ఉంటారని ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షెట్కర్ నామినేషన్ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బురేలితో కలిసి పాల్గొన్నారు. ప్రతిపక్షాలకు కాస్త సహనం ఉండాలని సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పుడూ సవాలు విసురుతూనే ఉంటారని, ఆయన గతంలో ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు దామోదర రాజనరసింహ. మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నాము. జరాబాద్ సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. జీవితాంతం అబద్ధాలు మాట్లాడడం తప్ప ఇంకా వేరేది ఉండదా? గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం. మేము వచ్చి 4 నెలలు అయింది. మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటాం. ప్రతిపక్షం అన్నప్పుడు సహనం, ఓపిక ఉండాలి. ప్రజలు గమనిస్తున్నారు కదా. మేము వచ్చి 4 నెలలు అవుతున్నది, ఇంకా 4 సంవత్సరాలు 8 నెలలు ఉన్నది. మేము మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకుంటాం. 100 రోజుల 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసాం. ఇంకొక గ్యారెంటీ ఉన్నది కదా, ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయన సవాళ్ళు విసురుతూనే ఉంటాడు. 10 ఏళ్ళ నుంచి ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎంత మోసం చేసారు, కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు, ఎట్లా చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరికీ తెలిసిన విషయమైనా. తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి, ఆదరించాలి. ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం వాడి అబద్ధాలు మానుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి. ప్రజలు గమనిస్తున్నారు. మా ప్రజల మీద నమ్మకం ఉన్నది. మేము సంక్షేమము, అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి, దేశానికి, ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము, విశ్వాసము మాకున్నది. గతంలో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారా అంటే ఎవరు గుర్తుపడతారు. ఆయన ఎవరని కూడా తెలియదు. ఆ వ్యక్తి జస్ట్ కండువా మార్చుకున్నాడు. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు కండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ కండువా మీద వస్తున్నారు. ఆయన ఏ గ్రామము తిరగలే, ఏ ప్రాంతానికి రాలే, ఒక తీసుకురాలి. ఏ దానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం. నేను ఆయన మీ ద్వారా బీవీ పాటిల్కు ఛాలెంజ్ చేస్తున్నా. మీ 10 సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి. ఈ టోటల్ జహీరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో 900 పైచులు మొత్తం 31,000 నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు అందరి కలిపి 31,000 యువకులకు జాబ్ ఇచ్చినాం. ఇది అన్న గ్యారంటీలో లేదు. చెప్తున్నా, గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ 90 డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది. ఎలక్షన్